ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. సహకారులుగా ఉంటూ దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, దేవుడు అద్భుతమైన వాక్కు చేత ఈరోజు మనల్ని బలపరుస్తూ ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటానని మాట్లాడుతున్న అద్భుతమైన మాట. మరి ఈరోజు దేవుడు తన హస్తముతో నిన్ను ఆదుకోవాలని, నీ పరిస్థితుల అన్నిటి నుంచి నిన్ను లేవనెత్తాలని ఆశపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఉన్నావు కదా. అయితే శుభ వాగ్దానము, ఆయన నీతి అను తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను తన మార్గముల గుండా నడిపించి అనేకులకు మాదిరిగా నిలువ పెట్టే దేవుడు. అయితే ప్రియ సహోదరుడా, ఇక్కడ దేవుడు తన హస్తముతో మనల్ని ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నారు. అది ఏ హస్తమో తెలుసా? నీతి అనేటువంటి ఆయన దక్షిణ హస్తమట. ప్రియమైనటువంటి వారులారా, మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. మన దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. మన దేవుడు న్యాయము జరిగించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు మన పట్ల ప్రతి విషయంలో కూడా న్యాయము జరిగించడానికి ఆశపడిన దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆయన నీతి అనే దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ లోతైన విషయాన్ని గమనిద్దాం. ఆయన నీతిమంతుడుగా నీతి అను దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకోవాలంటే మనము కూడా నీతిమంతుల జాబితాలో నిలువబడవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరుడా, మనలో ఏ నీతి లేదండి. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిదని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మన నీతిని విడిచి ఏ నీతిని హత్తుకోవాలంటే దేవుని యొక్క నీతిని హత్తుకున్న వారముగా ఉండాలి. ఆయన నీతి మనల్ని విడిపించి మనల్ని కృపకి పాత్రులుగా చేసి నీతి వస్త్రమును ధరించుకోవడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన నీతిని కలిగిన వారంగా మనము నిలవబడగలిగితే ఆయన నీతి అనే దక్షిణ హస్తము మనల్ని లేవనెత్తుతూ ఉన్నది. మనము పుట్టుకతోనే జన్మతః పాపులమని తల్లి గర్భము నుండి బయటకు వచ్చినదే మనము పాపపు జీవితముతో అని మరి లేఖన భాగము తెలియపరుస్తూ ఉన్నది కదా. అలాంటి మన పాపపు జీవితాన్ని పరిశుద్ధపరిచింది కేవలము దేవుని యొక్క రక్తము మాత్రమే. ఆయన రక్తంలో కడగబడిన మన జీవితాలు నీతితో నిలవబెట్టబడ్డాయి. ఆ నీతిని ధరించుకునే దేవునిలో మనము నిలవబడి ప్రార్థించి విశ్వాసముతో కనిపెట్టవలసిన వారమై ఉన్నామండి. దేవుడు మనల్ని చూడాలన్నా, ఆయన దృష్టిలో మనం ఉండాలన్నా, ఆయన నీతి అనే దక్షిణ హస్తం మనల్ని ఆదుకోవాలన్నా మనం ఖచ్చితంగా ఆజ్ఞానుసారమైన నీతియుక్తమైన భక్తి చేయవలసిన వారమై ఉన్నామని లేఖన భాగాలు మనకు ఘోషిస్తున్నాయి. ఈ మాటల అన్నిటిని బట్టి మన భక్తి జీవితాలను సరిచేసుకొని ఆయన నీతి అనే దక్షిణ హస్తముతో మనము లేవనెత్తబడే వారముగా ఉందాం. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా నీతిమంతులను ఆదుకునే దేవుడవు, అయా నీ నీతి అనే దక్షిణ హస్తముతో మమ్మల్ని లేవనెత్తే దేవుడవు. అయా తండ్రి, మీ నీతిని అనుసరించి నీతిమంతులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. మాలో ఏ నీతి లేదు ప్రభువా. నా తండ్రి, సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా.
మీరు మమ్మల్ని ఆదుకోవటం కావాలి, మీ దక్షిణ హస్తము మమ్మల్ని లేవనెత్తాలయ్యా, లేకపోతే మా బ్రతుకులు ఛిద్రమైపోతాయని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచర్యకు సహకరించే వాళ్ళని ప్రభువా దీవించండి అయా తండ్రి. పరిచర్య భారం బహుగా పెరుగుతూ ఉన్నది, అనేకులను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మరి టీవీ పరిచర్యలో లైవ్ ప్రోగ్రాంలో కొనసాగుతూ ఉన్నాం. 1000 రూపాయల అవసరత ఉన్నది. పరిచర్యకు సహకరించడానికి ముందుకు రండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.